హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ట్రైకోడర్మా విరిడి గురించి తెలుసుకుందాం. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే వీడియో మీకు ఉపయోగపడుతుంది. అసలు ఈరోజు ట్రైకోడర్మా విరిడి గురించి నేను మాట్లాడకుండా చెప్తాను. ట్రైకోడర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్రనాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీంద్రనాశనాలను ఆశించి నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంద్రపు తెగులైన ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులను సమర్థవంతంగా అరికట్టడానికి ట్రైకోడర్మా విరిడి జీవి శిలీంద్రం రూపంలో ఉపయోగపడుతుంది. పంటల్లో చీడపీడల వల్ల దాదాపు రైతులకు 30 నుంచి 35% దిగుబడిని తగ్గించే స్థితిలో ఉంటే, దాని తర్వాత ఇప్పుడు ఆశించేది శిలీంద్రపు తెగుళ్ళు. వాటి వల్ల ఇంకా అపారమైన నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్ళ వల్ల రైతులకు పెట్టుబడి రాని ఈ సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి నివారణకు రసాయన మందులపై ఆధారపడితే మాత్రం పర్యావరణం కలుషితం అవడంతో పాటు పూర్తి స్థాయిలో వాటి నివారణ అయితే లేదు. అయితే శిలీంద్రపు తెగులను అతి తక్కువ ఖర్చుతో అరికట్టే పరిష్కారం ఇప్పుడు మనకు రైతుల ముందే ఉంది. ట్రైకోడర్మా విరిడి అనే పేరుతో జీవ శిలీంద్రాన్ని శాస్త్రవేత్తలు మనకు అందుబాటులోకి తీసుకొచ్చిళ్ళు. అంటే ఇక్కడ జీవ శిలీంద్ర నాశనం అంటే జీవం, ఈ మనం ఇచ్చే ట్రైకోడర్మా అది భూమిలో కలిసిపోయి అదే విరిడిగా తయారు చేసి దాంట్లో ఉన్న జీవ శిలీంద్రాన్ని నాశనం చేస్తుంది. ఇది ఎన్ని రకాల పంటలైనా వాడుకోవచ్చు. ట్రైకోడర్మా అనేది బూజు జాతికి చెందిన శిలీంద్రనాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీంధ్రాలను ఆశించి వాటిని నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంద్రపు తెగుళ్ళైన ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు సమర్థవంతంగా అరికడుతుంది. ఇది ట్రైకోడర్మా అనేది ఫంగస్ ఆధారితమైన జీవరసాయనం. తెల్లటి పొడి రూపంలో ఉంటుంది. మార్కెట్లో వివిధ పేర్లతో రైతులకు అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, దీనైతే మీరు తెచ్చుకొని పశువుల ఎరువులో కలిపి మనం దాన్ని వాడుకున్నట్టయితే మనకు చాలా అధికంగా మంచిగా పనిచేసే అవకాశం ఉంది. ఇది మనకు మిర్చి పంటల్లో, పత్తి పంటల్లో, వివిధ రకాల పంటలు కూడా వాడుకోవచ్చు. అయితే ట్రైకోడర్మా అనేది ముందుగానే మనకు పంటకు వేసే ముందుగాను లేదా విత్తన శుద్ధి రూపంలోనే వేసుకోవాల్సి ఉంటుంది. అసలు ట్రైకోడర్మా అనేది ఎప్పుడు ఎందుకు చల్లుకోవాలంటే, ట్రైకోడర్మా నుండి మనం చల్లుకోవడం వల్ల మనకు తెగులు రాకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఖచ్చితంగా కలిపి ఎకరానికి 2 కిలోల చొప్పున మన పశువుల ఎరువులో కలిపి చల్లినట్టయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ టు